ప్రామిస్ ఫెయిల్ అయిందని మనం ఎలా అనగలం? ఈ విధంగా చూసినప్పుడు సూపర్ సిక్స్లో చాలా ప్రామిసెస్ ఫుల్ఫిల్ అయినాయి, కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఏది 1 ఇయర్ స్టేటస్, ఇంకా 4 ఇయర్స్ ఉంది. అది కూడా గమనించాల్సిన అవసరం. ఈ సూపర్ సిక్సే కాకుండా పెన్షన్ 4,000 రూపాయలు ఒకేసారి పెంచడం అనేది చేశారు కదా, సక్సెస్ఫుల్గా చేశారు కదా. అదేవిధంగా కాంట్రాక్టర్స్కి జగన్ రెడ్డి గారు 30,000 కోట్లు పెండింగ్లో పెడితే అది కూడా తీర్చేశారు కదా. ఎంప్లాయీకి రావాల్సిన బకాయిలు పెండింగ్ పెడితే అది కూడా 6,200 కోట్లు రిలీజ్ చేశారు కదా. ఇట్లా రకరకాల పెండింగ్ పెట్టిన అంశాలను కూడా ముందుకు రిలీజ్ చేసుకుంటూ, హామీల్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ, డెవలప్మెంట్ను ఒక పక్కన బ్యాలెన్స్డ్గా తీసుకెళ్తూ, అమరావతి పోలవరాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఈ విషయం పక్కన పెడదాం. మరి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో డెవలప్మెంట్ ఎట్లా జరిగింది, 1 ఇయర్లో ఎన్డీఏ ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది 3 ముక్కల్లో చెప్పమంటే, టెక్నికల్గా, లీగల్గా, లాజికల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ చెందింది అని చెప్పడానికి 3 ప్రాథమిక ప్రణాళికలు, పారామీటర్స్ తీసుకుందాం. 1 జిఎస్డిపి, 2 పర్ క్యాపిటా ఇన్కమ్, 3 పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్. ఈ 3 పారామీటర్స్ చూస్తే రాష్ట్రం ఎప్పుడు ఎక్కడ డెవలప్ అయింది అనేది ఎవరికైనా అర్థమవుతుంది. ఇది నేను చెప్పే విషయం కాదు, ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఇది సబ్జెక్ట్. 23-24 అంటే ఎన్డీఏ కూటమి రాకముందు జిఎస్డిపి 8.60% ఉండింది. మరి 24-25లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం కాలంలో జిఎస్డిపి గ్రోత్ 12.94. మరి రాష్ట్రం డెవలప్ అయిందా లేదా ఈ పారామీటర్ని బట్టి? నెంబర్ 2 పారామీటర్ పర్ క్యాపిటా ఇన్కమ్. 23-24లో జగన్ రెడ్డి గారి పరిపాలనలో పర్ క్యాపిటా ఇన్కమ్ 2,37,951. 24-25లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కాలంలో పెర్ క్యాపిటా ఇన్కమ్ 2,68,653. అంటే పెర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది అంటే స్టేట్ డెవలప్ అయినట్ట లేదా? పెర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ ఒక కీ పారామీటర్. పెర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ పెరిగింది అంటే స్టేట్ డెవలప్ అయింది అని అర్థం. జగన్ రెడ్డి గారి కాలంలో పెర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 1234 అంటే 1234 కిలోవాట్ అవర్స్ యూనిట్స్. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 1,357 కిలోవాట్ అవర్స్. అంటే పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ పెరిగింది అంటే జిఎస్డిపి పెరిగింది, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ పెరిగింది. అంటే స్టేట్ డెవలప్ అవుతున్నట్ట లేదన్నట్ట అనేది మనం అర్థం చేసుకోవాలా. దీన్ని బట్టి ఎవరికి వెన్నుపోటు పొడిచారు, ఎవరు ఎక్కడ పీడ విరగడ రోజు, ఇది విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం వెళ్తుందా